పాలెంలోని నమ్మి చిన్నారావు కుటుంబాన్ని ప్రస్తుతం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్ ప్రాంతంలోని నమ్మి చిన్నారావు కుటుంబాన్ని, బుచ్చిరాజుపాలెంలోని నమ్మి చిన్నారావు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. శుక్రవారం నాడు నావెల్ బేస్ కి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చెన్నై నుంచి అండమాన్ వెళ్తుండగా మధ్యలో మిస్ అయింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ఫ్లైట్ 8:45 తర్వాత ఆచూకీ తెలియకుండా పోయింది. అప్పటి నుంచి వైమానిక దళాలు, అదేవిధంగా ఇస్రో సహకారంతో తీవ్రంగా గాలిస్తున్నారు. అటు వాయుసేన, ఇటు జలసేన మొత్తం రెండు దళాలు కూడా క్షుణ్ణంగా అడుగడుగున బంగాళాఖాతాన్ని జల్లిడి పడుతున్నప్పటికీ 4 రోజులైనా ఇప్పటి వరకు ఈ వీళ్ళ తాలూకా ఫ్లైట్ తాలూకా ఆచూకీ తెలియలేదు. ఈ ఫ్లైట్ లో విశాఖపట్నం చెందినటువంటి 6 గల్లంతైనటువంటి ఆచూకీ మిస్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గత 4 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఎన్ఏడి జంక్షన్ ఏరియాలోనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో మిస్సింగ్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. దీంతో ఈ ఎన్ఏడి, బుచ్చిపాలెం, వేపగుంట, గోపాలపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా 4 రోజులుగా దుఃఖసాగరంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడాను ఎటువంటి వార్త వినాల్సి వస్తోందో అనేటువంటి దుఃఖంతో వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. వీళ్ళ కుటుంబాల దగ్గరికి వస్తున్నటువంటి బంధువుల రాకపోకలు, పరామర్శలతోటి చాలా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. ఏ క్షణాన్నైనా సమాచారం వస్తుంది అనేటువంటి క్షణక్షణం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి కూడా నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడాను నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలని పరామర్శించడానికి విశాఖపట్నంలోని బుచ్చిరాజుపాలెం నమ్మి చిన్నారావు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఎటువంటి సంఘటన అయినప్పటికీ, దురదృష్టకర సంఘటన అయినప్పటికీ దీన్ని ధైర్యంగా ఉండమని చెప్పి బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్తున్నారు. అదేవిధంగా అన్ని వేళలా ఆదుకుంటామని ప్రభుత్వం పరంగా కూడాను వీళ్ళకి అన్ని వచ్చే విధంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాలన్నింటినీ కూడా ఈ రోజు ఆయన సాయంత్రం వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను పరామర్శించడం జరుగుతుంది. ఇక నావెల్ సిబ్బంది విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు కూడాను ప్రతిరోజు కూడా వీళ్ళకి వచ్చి పరామర్శలు చేస్తున్నారు తప్పితే అంతకు మించి సమాచారం ఏ క్షణానికి ఆ క్షణం, లేకపోతే ఉదయం సాయంత్రం 2 పూటలైనా వాళ్ళు చేస్తున్నటువంటి సహాయక చర్యల విషయంలో కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వటం లేదు. కానీ అధికారులు మాత్రం, ఉన్నతాధికారులు మాత్రం ఈ బాధిత కుటుంబాలకి నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి ధైర్యం అయితే చెప్తున్నారు. ఎటువంటి సమాచారం వచ్చినా, వార్త వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనేందుకు మనస్థైర్యంతో ఉండాలనేటువంటిది ఈ నావెల్ సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా స్వయంగా ఈ ఘటన పైన దిగ్భ్రాంతి చెందారు. ఆయన కూడా ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా దీనిపై దృష్టి పెట్టి ఈ విమానం తాలూకా జాడను తెలుసుకునేందుకు అన్ని రంగాలను, అటు ఆర్మ్డ్ ఫోర్స్ ని కానీ, ఇటు నేవీ ఫోర్స్ ని కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ మొత్తం అన్ని ఫోర్సుల్ని కూడా దీనిపైన గాలింపు చర్యలు చేపట్టి తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కిషోర్, కానీ ముగ్గురు మగ పిల్లలకి కూలి పనులు అక్కడ సంపాదన మీద మాకు ఏం చదువు సెంట్రింగ్